శిలువ శిక్ష అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఈ శిలువ శిక్ష తర్వాత కూడా శిక్షలు ఉన్నాయి. వాళ్ళు రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి శిక్షల కంటే శిలువ శిక్ష అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఆ రోజులలో శిలువ శిక్ష అంటే శిక్షించబడినటువంటి వాడు వణికేటువంటి వాడు, ఆ శిక్ష పడ్డటువంటి వాడు కాక ఆ శిలువ శిక్ష అని ఆ పేరంటే భయం అన్నమాట. అంత భయంకరమైనటువంటిది శిలువ శిక్ష అనేది. ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయంటే, తప్పు చేసినటువంటి మనిషిని ఆ తప్పు చేసినటువంటి విధముగా నట్టి నడిబజార్లో శిరస్సును నరికేయటం. నట్టి నడిబజార్లో ఈరోజు దుబాయ్ ప్రాంతంలో అదే శిక్ష అమల్లో ఉంది. ఎవరైనా ఒక స్త్రీని ఏదైనా ఇబ్బంది పరిస్తే ఆ మనిషి స్త్రీని ఇబ్బంది పరిచినటువంటి మనిషిని నట్టి నడి రోడ్డులో నిలువబెట్టి అందరూ చూస్తుండగా ఆ మనిషి కుతికి కొయ్యటం ఈరోజు దుబాయ్ ప్రాంతంలో ఇప్పటికి ఉంది ఆ శిక్ష. అది ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఒక శిక్ష. రెండోది వచ్చేసి, ఒక మనిషి తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఒక మనిషి శరీరం నిండా తేనె పూసి ఆ మనిషి శరీరం నిండా తేనె పూసి ఒక చెక్క పెట్టెలో పెట్టి పైన కింద లాక్ చేసి ఒక వాగులో ఆ మనిషిని వదిలిపెడతారంట. అదొక శిక్ష, రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి శిక్ష. ఇదేందయ్యా, చెక్క పెట్టెలో మనిషిని పెట్టి పైన కింద ఒక పెట్టె లెక్క చేసి లాక్ చేసి తాళం వేసేసి ఆ మనిషిని చెరువులో వదిలిపెడితే ఏం ఉపయోగము అని అనుకుంటే, చెరువులో ఉన్నటువంటి ఆ చక్కపెట్టలో ఉన్నటువంటి మనిషి కోసము, లోపల ఉన్నటువంటి తేనె కోసము ఈగలు వస్తాయా రావా అమ్మా? లోపల ఉన్నటువంటి తేనె కోసము ఈగలు వస్తాయా రావా? ఈగలు వస్తాయి. వచ్చినటువంటి ఈగ ఊరకుంటుందా? శరీరాన్ని తేనె కోసము తింటా ఉంటుంది. తేనె కోసం తింటున్నటువంటి ఆ తేనె ఒక్కదాన్ని తింటదా, శరీరాన్ని కూడా తింటా ఉంటుంది. ఈ రకంగా మనిషి శరీరం అనేది బ్రతికున్నటువంటి మనిషి ముందే కొద్దిగా క్షీణించిపోతూ ఉంటే బ్రతికుంటే చూస్తూ ఉంటారు ఆ శరీరాన్ని. అంత భయంకరమైనటువంటి శిక్ష. అంతకంటే ఈ శిలువ శిక్ష అనేది భయంకరమైనటువంటి శిక్ష. ఇలాంటి శిక్షను యేసు ప్రభు వారికి ఎందుకు విధిస్తూ ఉన్నారు? ఇలాంటి శిక్ష యేసు ప్రభు వారికి విధిస్తూ ఉంటే ఒక్కడు కూడా ఈయన పరిశుద్ధుడు అని అనలేదా? హల్లెలూయా. ఒక్కడు కూడా ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతివంతుడు, ఈయన సర్వాధికారి, ఈయన సత్యవంతుడయ్యా, ఈ పరిశుద్ధుడికి ఎందుకంత భయంకరమైనటువంటి శిక్ష విధించిండు అని ఒక్కడు కూడా అనలేదా? ఆ రోజులలో అనంతరా అనలేదు. ఒక్కడికి క్లాస్ చెప్పాలా? అన్నరా అనలేదా? అన్నారు. అంటే ఎందుకు శిక్ష పడింది? అంటే మరి ఈయన పరిశుద్ధుడు అని ఒక లైన్ ముందుకు వచ్చి మాట్లాడితే శిక్ష తగ్గిపోవాలి కదా. మరి ఎందుకు తగ్గిపోలేదు? అంటే పరిశుద్ధుడు అన్నటువంటి వారు ఎవరు లేరా? ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయన సర్వాధికారి, ఈయన సత్యవంతుడు అని ఆ రోజు యేసు ప్రభు వారు సిలువ చేస్తున్నటువంటి ఆ సమయంలో ఒక్కడు కూడా ఆయన పరిశుద్ధుడని అనలేదా? సరే అన్నాడు. అంటే ఎందుకు సిలువ శిక్ష తగ్గిపోలేదు? సరే అనలేదు. అనకుండా ఆయన పరిశుద్ధత ఏమైంది? ఒక్కడు కూడా ఆయన పరిశుద్ధతను గ్రహించలేదా? ఈరోజు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత గురించి మనము మాట్లాడుకుందాం. లోక సువార్త అన్నరా అనలేదా? అసలు ఆయన పరిశుద్ధత ఉందని ఆ రోజు యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించేటువంటి ముందుగా ఆయన పరిశుద్ధత గురించి ఆ రోజు రోమ సామ్రాజ్యం కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలకు కానీ ఏమి తీర్మానం తీసుకొని ఏం నిర్ణయం తీసుకున్నారో ఒకసారి మనము మాట్లాడుకుందాం. లోక సువార్త 23వ అధ్యాయం
మొదటి వచనము నుంచి అంతట వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోయారని యేసు ప్రభు వారిని పిలాతు వద్దకు తీసుకొని పోయారు. ఎప్పుడు? ఉదయము 6 గంటలకి ఆయన శిలువ ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు ఉదయం 6 గంటలకు ముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఒక చీకటి గృహలో బంధించబడి ఉన్నాడు. ఒక చీకటి గృహలో ఆయన బంధించబడి ఉన్నాడు. చీకటి గృహలో బంధించబడక ముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే పిలాతు కాడ తీర్మానం తీసుకొని ఉన్నాడు. పిలాతు కాడ తీర్మానం తీసుకోక ముందు ఆయన ఎక్కడ ఉన్నాడంటే గెస్తమైనటువంటి తోటలో ఉన్నాడు. గెస్తమైనటువంటి తోటలో యేసు ప్రభు వారి శిశువులు అందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉంటే దొంగైనటువంటి సైతానైనటువంటి ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభు వారిని అప్పగించబడినటువంటి యేసు ప్రభు వారి పిలాతు గారికి వచ్చి ఆ సాయంకాలం అయినందువల్ల ఆయన చీకటి గృహలో బంధించడం జరిగింది. ఆ చీకటి గృహ ఎలా ఉంటుందంటే పైన ఒక రాయి కప్పబడి ఉండి ఆ రాయికి పై భాగంలో మనిషి దూరంతగా రంధ్రం ఉంచి ఆ రంధ్రములో గుండా గుంతలోకి మనిషిని వేయటం జరుగుతూ ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఒక గుంత తీసి ఆ గుంత పైన ఒక రాయి వేసి ఆ రాయి పైభాగమున మనిషి కొట్టేంత రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుండా మనిషి వేస్తే నైట్ అంతా రాత్రంతా ఆ చీకటి గృహలో మనిషి ఉండాలి. ఈరోజు మనం ఇంట్లో ఒక అర్థం పోతే మన పరిస్థితి ఏంటి? కానీ యేసు ప్రభు వారి పరిస్థితి కూడా అదే. యేసు ప్రభు వారి పరిస్థితి ఆ రోజు ఎలా ఉందంటే అలాంటి చీకటి గృహలో ఒక బందీగా బంధించబడి రాత్రంతా చీకటి గృహలో ఉండి ఉదయమైనప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఏం జరుగుతున్నదంటే అంతట వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరియకు పన్నీయవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజుననియు చెప్పగా మేమింటిమని ఆయన మీద నేరము మోపిరి. ఎవరు మోపారు ఆయన మీద నేరము? ఎవరు మోపారు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి సంబంధించినటువంటి వారు? ఈయనకు సంబంధించినటువంటి వారే. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి వంశమునికి సంబంధించినటువంటి వారు అంటే యేసు ప్రభు వారి వంశములకు సంబంధించినటువంటి వారే. చెన్నింటి వాసాలు లెక్క పెడతారు. చూడు, మన ఇంట్లో కూడు తిని మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో అన్నం తిని మన ఇంట్లో డబ్బులు తీసుకుపోయి పోత మనకే ఒక పేరు పెట్టి వెళ్తారు. చూడు, అలాంటి జన సమూహం వీళ్ళందరూ. యేసు ప్రభు వారి జన సమూహమే ఆయన మీద నిందను మోపుతూ ఉన్నారు. ఏమని నిందను మోపుతున్నారంటే ఏనే పిలాతు వద్దకు తీసుకుపోయి ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని పిలాతు వద్దకు తీసుకెళ్ళి పిలాతు కాడ యేసు ప్రభు వారి మీద నిందను మోపుతూ ఉన్నారు. నిందను దేనికి మోపాలి? ఎందుకు మోపాలంటే ఈయన ఈ తప్పు చేసినాడని నిర్ధారణ అయితే కానీ సిలువకి అప్పగించడానికి అవకాశం ఉండదు. అప్పుడు దాకా ఒక మనిషిని సిలువకు అప్పగించే అధికారము ఎవరికి లేదు. ఏదైనా కానీ అది అబద్ధం కానీ నిజం కానీ మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఈ మనిషి ఈ తప్పు చేసినాడని ఖచ్చితంగా రుజువైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉన్నటువంటి మనిషిని సిలువ వేయటము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పిలాతు గారికి యేసు ప్రభు వారిని యూదులు తీసుకొని పోయినప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభు వారి మీద నిందన మోపుతూ ఉన్నారు. ఏమని మోపుతూ ఉన్నారంటే ఇతడు మన జన సమూహమును తిరుగుబడ ప్రేమించుచు కైసరీకు పన్నీయవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజనియు చెప్పుకుంటూ ఉన్నారయ్యా. ఇలా మనందరము కైసరీకు పండిస్తూ ఉన్నాము. ఇప్పుడు దాకా
మేమందరము కైసరికి మాకు వచ్చినటువంటి ఆదాయములు, మేము ఉంటున్నటువంటి గృహాల నిమిత్తము, మాకున్నటువంటి సంపద నిమిత్తం, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి విధాన్ని మేము కైసరికి పన్నిస్తా ఉంటే ఈయనేమంటున్నాడు? కైసరికి పన్ను వద్దనంటున్నాడు. ఇదొక నేరం. తర్వాత ఈ నేరమే కాకుండా నేనే రాజునని చెప్పుకుంటున్నాడయా, ఇదొక నేరం. ఈ నేరాలు మోసి ఈయనను సిలువ వేయండి అని పిలాతు కాల చివరి క్షణంలో ఇజ్రాయేలు ప్రజలు ఆయన మీద నేరము మోపుతూ ఉన్నారు. అయితే పిలాతు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయన అడుగుగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడుతులేదండి. ఎవరు? పిలాతు మాట్లాడుతూ ఉన్నారు. పిలాతుకి ఒక అధికారం ఉన్నది. యేసు ప్రభు వారిని ఆ శిక్షలోనికి, ఆ శిక్ష వేయటానికి పిలాతుకు అధికారం కలదు. ఆ శిక్షల నుంచి తప్పించడానికి కూడా పిలాతుకు అధికారం కలదు. 2 అధికారాలు ఉన్నాయి. యేసు ప్రభు వారిని శిక్షించడానికి పిలాతుకు అధికారం ఉంది. పిలాతుకి మళ్ళీ అదే శిక్షలో నుంచి యేసు ప్రభు వారిని తప్పించడానికి కూడా పిలాతుకు అధికారం ఉంది. ఇప్పుడు పిలాతు ఇజ్రాయేల్ ప్రజలతో, శాస్త్రులతో కానీ, పరిచర్యలతో కానీ, ఇజ్రాయేల్ ప్రజలతో కానీ ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈయన మీద మీరు మోపిన నేరాలలో ఎన్నో ఉన్నాయి, ఈయన మీద మీరు మోపుతున్నటువంటి నేరాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ నేరాలలో ఒక్కటైనా కానీ నిజమైనట్టు నాకు ఒక్కటైనా కానీ ఈ మనుషుడు తప్పు చేసినట్టుగా నాకు కనిపించటం లేదు అని పిలాతు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మళ్ళా 3వ వచనం. పిలాతు, నీవు 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ న్యాయము కనబడలేదని పిలాతు మాట్లాడుతున్నాడు. ఈ మనుషుల్లో, అయ్యో ఈ మనుషుని మీద మీరు ఎన్నో నేరాలు మోపి ఉన్నారు, ఈ మనుషుడు కైసరికి పన్ను ఇవ్వద్దని అని అన్నాడని మీరు అంటూ ఉన్నారు. ఈ మనుషుడు నేనే రాజునని చెప్పుకుంటున్నారని మీరు నాతో చెబుతున్నారు, కానీ ఈ మనుషుని యందు ఈ యొక్క నేరం ఉన్నదని నాకైతే రుజువుగా అవసరం లేదు. ప్రైజ్ హల్లెలూయా. అందరం చెబుదామా? ఈ మనుషుల్లో ఒక జ్ఞానం ఉంది. ఈ మనుషులు అన్యాయస్తులని, ఈ మనుషులు అక్రమస్తులని, ఈ మనుషులు దుర్మార్గుడని మీరు మాట్లాడుతున్నటువంటి విధంగా ఈ మనుషులు మంచివాడు కాదని నాకైతే నమ్మకం లేదు. ఈ మనుషులు పరిశుద్ధులని నేను నమ్ముతూ ఉన్నాను. ఇలాంటి పరిశుద్ధులను మీరు ఎందుకు నిద్ర వేస్తూ ఉన్నారండి? పిలాతు ఇజ్రాయేల్ ప్రజల మీద మాట్లాడుతూ ఉంటే ఆ నుంచి జరుగుతూ ఉన్నది. 6వ వచనం చదువమ్మా. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఏమని? అప్పుడు అయ్యా ఇవన్నీ కాకుండా గలిలీలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇబ్రాంతి పొందుతూ ఉన్నాడు ఈ మనుషుడు. పిలాతుతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల, అయ్యా కైసరికి పన్ను ఇవ్వద్దని మాతో చెప్పిండు, నేనే రాజునని మాతో చెప్పిండు. ఈ 2 మాట చెప్పటమే కాకుండా గలిలీలోనికి వెళ్ళి గలిలీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా భ్రాంతిపరుస్తూ, గలిలీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇలాంటి మాటలు చెబుతూ తిరుగుతూ ఉన్నాడయ్యా. దీనిని బట్టి ఈ మనిషిని మీరు శిక్షించండి, దీనిని బట్టి మీరు ఈ మనుషుని శిక్షించండి అని పిలాతుతో మాట్లాడితే, పిలాతు అయ్యో ఈ మనుషుడు అసలు గలిలయ గ్రామానికి చెందినటువంటి వాడా, మన గ్రామానికి చెందినటువంటి వాడా, ఏ గ్రామానికి సంబంధించినటువంటి వాడు అసలు ఈ మనుష్యుడు అని పిలాతు అడిగితే, అప్పుడు అక్కడున్నటువంటి ప్రజలు చెబుతారు, అయ్యా ఈ మనిషి గలిలయ గ్రామానికి చెందినటువంటి వాడు,
మన గ్రామానికి సంబంధించినటువంటి వాడు కాదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే అప్పుడు పిలాతు ఏమన్నాడు, అయ్యో ఈ మనిషి గలిలయ గ్రామానికి చెందినటువంటి వాడైతే గాలిలో ఉన్నటువంటి ఆ రాజు ఈ మనిషిని శిక్షించాలి కానీ నేను శిక్షించకూడదు. ఈ మనిషిని శిక్షించడానికి నాకు అధికారం లేదు, గలిలయలో ఉన్నటువంటి రాజుగారికి ఈ మనిషిని తీసుకొని పోండి అని పిలాతు భయపడిపోతూ ఉన్నాడు యేసు ప్రభు వారిని శిక్షించడానికి. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయన సర్వాధికారి, ఈయన సత్యమైనటువంటి వ్యక్తిని పిలాతు గ్రహించారు కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు గ్రహించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పిలాతు ఏమైందో, యేసు ప్రభు ఏమైందో, పిలాతు దగ్గర కాదు గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళారు. గలిలయ ప్రాంతంలోనికి వెళితే గలిలయ ప్రాంతంలో ఏం జరిగిందో ఒకసారి మనము చదువుదాం. 7వ వచనం చదువమ్మా. ఆయన ఏ రోజు అధికారము క్రింద ఉన్న ప్రదేశము వాడని తెలుసుకొని ఏ రోజు నొద్దకు ఆయన్ను పంపెను. ఏ రోజు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఏ రోజు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియు చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడబోరెను. ఇప్పుడు ఏం జరుగుతుంది? గలిలయలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతములను పరిపాలిస్తున్నటువంటి ఏ రోజు గలిలయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఏ రోజు యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారి గురించి విని అయ్యో యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారిని చూడాలని ఏ రోజు రాజు ఆస్త ఉన్నాడు. అప్పటికి ఏమని యేసు ప్రభు వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. కుంటి వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, చెవిటి వాళ్ళకి నోరు వస్తున్నాయి, కుంటి వారికి కాళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఏ రోజు రాజు ఉన్నారు. గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఏ రోజు రాజుని ఏ రోజు రాజుకు ఒక ఆశ కలిగింది. అసలు ఎవరు యేసు ప్రభు వారు, ఎవరి మనిషి కుమారుడు, అసలు ఈ యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి గురించి నేను ఇన్ని మాటలు వింటున్నానే, ఈయనని నేను ఒకసారి నేను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఈయనని నేను చూడాలి. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన విధి ఏందో, ఆయన విధానం ఏందో, ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఏ రోజు రాజు అప్పటికే ఆశ కలిగి ఉంది. ఆ ఉన్నటువంటి ఆ సమయానికి యేసు ప్రభు వారు రావటం జరుగుతున్నది. 9వ వచనం చదువమ్మా. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసెను. ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఎవరు? యేసు ప్రభు వారు హేరోదుకి ఏమి ఉత్తరం లేదు. యేసు ప్రభు వారికి హేరోదు రాజుకి మధ్యన సంభాషణ జరుగుతూ ఉన్నది. మా పిల్లలు మాట్లాడిన యేసు ప్రభు వారికి హేరోదుకి సంభాషణ జరుగుతూ ఉన్నది. ఏమని సంభాషణ జరుగుతూ ఉన్నదంటే యేసు ప్రభు వారిని చూడాలి, యేసు ప్రభు వారి వల్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నది, ఎవరో అని చూడాలి అని గలిలయలో ఉన్నటువంటి హేరోదు రాజు ఎదురు చూస్తూ ఉంటే యేసు ప్రభు హేరోదు రాజు కాడికి వెళ్ళినప్పుడు హేరోదు రాజు అనేకమైనటువంటి ప్రశ్నలు ఆయన అడిగితే యేసు ప్రభు వారు ఏమీ ఉత్తరం ఇవ్వలేదు. ఏమీ ఉత్తరం ఇవ్వకుండా హేరోదు రాజు కాలం యేసు ప్రభు జరిగినటువంటి ఆ మాటలు మొత్తం చూసి మళ్ళా హేరోదు ఏం చేస్తారు? పిలాతు కాడికి పంపిస్తారు. పిలాతు గారికి పంపిస్తే పిలాతు మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచ్చిన చదువు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పిలాతు కాలం నుంచి యేసు ప్రభు వారు హేరోదు కాడికి వచ్చాడు. హేరోదు కాడ సంభాషణలన్నీ జరిగాయి. మళ్ళీ హేరోదు కాడ నుంచి మళ్ళా పిలాతు కాడికి యేసు ప్రభు వారు పోయారు. మళ్ళీ పిలాతు కాడ ఏం జరుగుతున్నదో ఒకసారి మనం చూద్దాం. 14వ వచ్చిన
ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీదట ఇతనిని విమర్శించగా మీరితనిని ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఏ రోజుకు కూడా కనబడలేదు. ఇప్పుడు ఎంతమంది అమ్మా యేసు ప్రభు పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఎంతమంది? మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదు. నాకు అర్థం అవ్వాల. ముందు పిలాతు చెప్పాడు, ఈయన పరిశుద్ధుడు, మీరు ఈయన పైన మీరు మోపినటువంటి నేరాలలో ఒక్కటైనా కానీ నాకు కనపడట్లేదు. అసలు ఈయన చట్టవాడని నాకు రుజువు అవడం లేదు. ఈయన ఏ రోజు కాడికి చేసుకోమని ఏ రోజు కాడికి తీసుకెళ్తే ఏ రోజు అనేక ప్రశ్నలు అడిగి మాటలు జరిగి ఏ రోజు మళ్ళా పిలాతు కాడికి పంపిస్తే పిలాతు మళ్ళా జనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు కాడికి తీసుకెళ్ళాడు ఈ మనుష్య కుమారుని, ఏ రోజు రాజు కాడికి తీసుకెళ్ళి ఏ రోజు రాజు అన్ని మాట్లాడి ఏ రోజుకు రాజుకు కూడా ఈ మనిషి తప్పుతోడు మీరు మోపుతున్నటువంటి నేరాలలో ఒక్కటైనా కానీ ఈ మనిషిలో లేదని ఏ రోజుకు అర్థమైంది, నాకు అర్థమైనది. ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభు పరిశుద్ధులని నిర్ణయానికి వచ్చారు చెప్పాలి అమ్మా? ఇద్దరు. ఫస్ట్ వాడు ఎవరు? పిలాతు. రెండో వాడు ఇద్దరు రాజులు తీర్మానికి వచ్చారు, ఈ మనిషి పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు రాజులు సాక్షాత్ బైబిల్లోనే పిలాతు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మీరిద్దరి మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. ఏ రోజులకు కూడా కనబడలేదు. ఏ రోజు అతనిని మన యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదంతయు ఇతడు చెయ్యలేదని తీర్పు పిలాతు ఇస్తూ ఉన్నాడు. మీరు మోపినటువంటి నేరాలలో ఒక్కటైనను ఏ రోజుకు కనబడలేదు, నాకు కనబడలేదు. శిలువ మరణానికి అప్పగించేటువంటి అన్యాయము ఇతను ఏమి చేయలేదు కనుక నేను ఇతనిని శిక్షించను. ఏ రోజు కూడా శిక్షించడు. ఎంత అన్యాయం ఏం చేయలేదని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయన గురించి పరిశుద్ధులని సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా ఆయన గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. 44వ వచనం చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను. గర్భాలయపు తెర నడుముకు చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగిన చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. ఇప్పుడు శతాధిపతి ఈ వ్యక్తి శిలువ ప్రారంభం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చేతులతో ఎన్నిసార్లు యేసు ప్రభు వారిని ఆ శిలువ ప్రయాణంలో కొట్టి ఉన్నాడు. ఆ కొరడాలతో కొట్టి ఉన్నాడు. ఆ చల్లకాలతో కొట్టినటువంటి మనిషి ఆ నోటితో దూషణకరమైనటువంటి మాటలు ఆ శతాధిపతి మాట్లాడకుండా ఉండి ఉంటాడా? ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారిని దూషిస్తున్నటువంటి శతాధిపతులలో ఒక శతాధిపతి అయినటువంటి శతాధిపతి దూషించకుండా ఉండి ఉన్నారా?
ఖచ్చితంగా దూషించి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఈ శతాధిపతితో పాటు ఎంతమంది అయితే శతాధిపతులు ఉండి యేసు ప్రభు వారిని కొడుతూ ఉన్నారో వాళ్ళతో పాటు కూడా ఈ శతాధిపతి యేసు ప్రభు వారిని కొట్టినటువంటి వాడే. ఈ శతాధిపతితో పట్టున్నటువంటి ఈ శతాధిపతులందరూ యేసు ప్రభు మీద ఉమ్మి వేసినప్పుడు వాళ్ళతోటి ఈయన కూడా ఉమ్మి వేసినటువంటి వాడే. ఈయన కూడా ఆయనతో పాటు మాట్లాడినటువంటి వాడే. అన్ని శిలువ ప్రయాణము నుంచి శివుని వరకు అన్ని చూస్తూ గమనిస్తున్నటువంటి శతాధిపతి దగ్గరగా ఉండి యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండి అన్ని చూస్తున్నటువంటి శతాధిపతి చివరి టైంలో యేసు ప్రభు మరణించినాక ప్రకృతి మొత్తము స్తంభించినాక శతాధిపతి తీర్పిస్తూ ఉన్నాడు. నిజముగా ఈ వ్యక్తి నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నమా అమ్మా ఫస్ట్ ఎవరు తీర్మానం తీసుకున్నాడు మనం చెప్పినటువంటి వాక్యంలో? పిలాతు ఈ మనిషి పరిశుద్ధుడు అన్నాడు. తర్వాత హేరోదు ఈ మనిషి పరిశుద్ధుడు. నేను చెప్పేటువంటి మాట బైబిల్లోనే ఉన్నాయి. తర్వాత హేరోదు ఈ మనిషి పరిశుద్ధుడు అన్నాడు. తర్వాత శతాధిపతి తీర్పిస్తున్నాడు ఈ మనిషి పరిశుద్ధుడు. ఇంతకు యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు? ఇది బాగానే ఉంది, వీళ్ళందరూ తీర్మానం చేసుకున్నారు, బాగానే ఉంది. అసలు యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం 45వ వచనం. ఏం లేదు మనకి. నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? నేను సత్యమునే చెబుతూ ఉన్నాను, నేను నీతి మాటలే మాట్లాడుతూ ఉన్నాను, నేను సత్యము కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నాను. నాలో తప్పుడుదని మీరు ఎవరైనా నిరూపించగలరా? అంటే యేసు ప్రభు వారి గురించి నేను పరిశుద్ధులని చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారి గురించి నేను పరిశుద్ధుని. ఎందుకు నేను నిలబడి నేను పరిశుద్ధులని నేను చెప్పగలనా? ఆ ధైర్యం నాకు ఉందా? నేనైతే చెప్పలేను నేను పరిశుద్ధుని. దేవుడు ఇచ్చాడు, బోధిస్తున్నాం అంతే కానీ నేను పరిశుద్ధుని, ఏ అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు, ఇప్పటి వరకు ఒక అబద్ధం కూడా ఆడలేదు, ఇప్పటి వరకు ఒక మనిషి మీద వేరే విధంగా మనం మాట్లాడుకోలేదు, అసలు ఇప్పటి వరకు నేను తప్పు చేయలేదని ఇక్కడ నిలబడినటువంటి ఏ సౌకర్యం చెప్పగలరా? అమ్మా, ఎవడు చెప్పలేడు, ఎవడు చెప్పలేడు. కాబట్టే యేసు ప్రభువు చెబుతున్నాడు నేను పరిశుద్ధుని. ఇప్పుడు ఎలా అయ్యారు అమ్మా? కదా నేను మీరు చెప్పాలి, ఇంకా అయిపోవాలి, నాకు 3 గంటలకు అయిపోవాలి. ఇంకా ఎలా అన్నారమ్మా? నలుగురు అది ఇంకొక వ్యక్తి ఉన్నాడు. యోహాను సువార్త పాత గడిపిస్తాను వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పాను. పేతురు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమని? నీవే పరిశుద్ధుడు అయ్యా, నీవే నీతిమంతుడయ్యా, నీవే సర్వాధికారి అయ్యా, నీవే సకలము తెలిసినటువంటి వాడివయ్యా. నేను ఎవరి కాడికి వెళ్ళాలి, ఎవరి కాడికి వెళ్ళాలి, నీ కాడినే ఉంటామని సీమోను పేతురు యేసు ప్రభుతో యేసు గురించి సాక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్నమయ్యారు 5 ఇంకా ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి దెయ్యాలు కూడా సాక్షిస్తున్నారు. నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నీతిమంతుడు సందర్భం. సరే, ఇంత పరిశుద్ధుడు కదా, ఇంత నీతిమంతుడు కదా, పిలాతు కూడా పరిశుద్ధుడు అన్నారు, హేరోదు
కూడా పరిశుద్ధుడు అన్నాడు, సీమోను కూడా, పేతురు కూడా పరిశుద్ధుడు అన్నాడు, యేసు ప్రభువు వారు కూడా పరిశుద్ధుడు అన్నాడు. ఇంతమంది పరిశుద్ధుడు అన్నటువంటి వ్యక్తికి ఇంత కఠినమైనటువంటి శిక్ష ఎత్తబడింది. ఇంత కఠినమైనటువంటి శిక్ష ఎత్తబడింది. రోమ సామ్రాజ్యం ప్రకారము ఈ మనిషి తప్పు చేస్తారని నిరూపణ అయితేనే సిలువకు అప్పగించాలి. ఈ మనిషి తప్పు చేయలేదు అని అంటే ఆ వ్యక్తిని సిలువకు అప్పగించే అవకాశం లేదు, అప్పగించకూడదు. ఇక అంతే. ఎలాగనైనా కానీ ఈ మనిషి తప్పు చేశారని నిరూపించబడాలి. యేసు ప్రభువు మీద అంతగా నిరూపణ అయ్యేటువంటి సాక్ష్యము యూదులు ఏమి సృష్టించారు? పిలాతు కూడా అవును ఈ మనిషి ఇంకా తప్పుడు అనే నేను ఏం చేయలేను, మేటమసలు చేసుకోవాలని అప్పగించిన అంత నేరము యేసు ప్రభువు మీద ఏమి మోపాడు. టైం లేదు, దేవుడు చెప్పినట్టు రేపు అది కొద్దిగా సమయం ఎక్కువ తీసుకోవాలి. రేపు మనము దాన్ని మాట్లాడుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుడు కదా, ఇంత పరిశుద్ధుడు కదా, ఇంత నీతిమంతుడు కదా,